వచ్చిన వాళ్ళందరికీనా? ఒక్క నిమిషం, ఫ్రీనా ఇది? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ అండ్ హాట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. చూడండి, పకోడీనా? పకోడీ ఫ్రీగా ఇస్తున్నారు. ఎంతమందికి ఉండొచ్చండి? దాదాపు 15,000 మంది ఉండొచ్చు. 15,000 మంది పైన ఉంటారు. 15,000 మంది పైనే ఉన్నారు ఈ రోజు వచ్చాక. ఈ రోజు 15,000 మంది పైగా అందరికీ భోజనాలు స్నాక్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ భోజనాల కోలాహలం. మన నవడూరి బరిలో ప్రతిరోజు 15,000 మందికి పైగా పుష్టిగా రకరకాల వంటకాలతో భోజనాలు పెడుతున్నారు. అది ఉచితంగా. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనంతో సహా అందరికీ ఇక్కడ ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు. ఇది చాలా మంచి విషయం. భోజనాలు ఏంటి? నిన్నేంటి? మొన్న ఫస్ట్ రోజు చేపల పులుసు, రెండో రోజు మెత్తల్లో చేపల కూర, మాసం కూర. ఈరోజు చికెన్ అండి, చికెన్. ఈరోజు చికెన్ మెత్తలు. మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలంట. 3 రోజుల నుంచి మర్చిపోయారు. మరి నిద్ర ఇంటికాడ వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు వెళ్ళిపోతుంది. సాంప్రదాయాన్ని కాపాడటానికి కోసం ఇక్కడికి వచ్చి నైవేద్యాలు మర్చిపోయారు, పెద్దలకు బట్టలాడుతూ మర్చిపోయారు. సంవత్సరానికి ఒకసారిగా వారం ఇచ్చేస్తాం మొత్తం చేస్తున్నారండి. ఇప్పుడు వరకు భోజనాలు చేశారు. ఇక్కడ నుంచి అన్నం కన్నా ఎక్కువ స్వీట్లు తింటారు. స్వీట్లు కూడా మైసూర్ పాకం, కాజా, పకోడీ, గోదావరిలో మామూలు ఉంది, తగ్గేదలే. అవునా? ఎందులో కోడి పందాలు కానీ, తిండిలో కానీ ఏది కావాలి అది. ఆతిథ్యంలో మర్చిపోయి మీరు తిన్నారా? ఒక్కసారి తిని చూడండి మా రుచులు. అవునా? ఒక్కసారి మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఏం దొరికిందంటే వంకాయ, ఎండమెత్తులు ఒకసారి చేసి చూడండి. హాయ్ యూస్, నమస్తే అండి. ఈరోజు మనము నవడూరు జంక్షన్లో ఉన్నామండి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవడూరు సంబరాలు చూడడానికి వచ్చామండి. ఇక్కడ మనకి ఈరోజు సంక్రాంతి సంబరాల్లో ఆఖరి రోజు. ఈ బరిలో బండ్లు చూడండి ఎలా ఉన్నాయో, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఎంత ఎంట్రన్స్ దగ్గర చక్కగా మంచి ఏనుగులతో ఎంట్రన్స్ ఇచ్చారండి. కోడి పుంజులు, ఏనుగులు. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ చూడండి ఎంత బాగుందో, కళాత్మకంగా ఉంది. ఇక్కడ కోడి పందాలే కాకుండా మొత్తం పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఉపయోగపడే అన్ని జైంట్ వీళ్ళు అలాంటివన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కోడి పందాలే కాదండి, ఇంకా చాలా ఆడవాళ్ళ గేమ్స్ కూడా ఉన్నాయి. పిల్లలకు కూడా ఎగ్జిబిషన్ లాంటివి ఏర్పాటు చేశారు. అంతా చూడండి జనసందోహం ఎలా ఉందో. ఫుల్ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి, ఒక తెలుగు రాష్ట్రాల నుంచి కాదండి, పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తూనే ఉంటారు. ఇది నవడూరు ప్రత్యేకత. చూడండి, అక్కడ గెలిచిన వాళ్ళకి ఇక్కడ పందాలు గెలవడమే కాదండి, ఓడినా కూడా బాధపడరండి. ఎంతో ఉత్సాహంగా మళ్ళీ మళ్ళీ ఆడుతూనే ఉంటారు. సంవత్సరానికి ఒకసారి ఈ సంబరాలు వీళ్ళు. చూడండి, ఎక్కడ చూసినా జనం. ఈ నవడూరుది చాలా పెద్దదండి. ఇక్కడే కాదు, ఇక్కడ కూడా ఎక్కడ చూసినా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. చూడండి ఎంతమంది. మామూలుగా కొన్ని కోడి పందాల దగ్గర జెంట్సే ఉంటారు,
ఇక్కడ లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ లేడీస్కి పిల్లలకి అందరికి కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే హాయ్ 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 హాయ్. వాళ్ళ నాన్న భుజమెక్కి కూర్చున్నాడు ఈ అబ్బాయి. అంత ఆనందం ఎక్కడ చూసినా. నిజంగా వీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటారో అంత ఆనందంగా గడుపుతారండి. సంవత్సరానికి ఒకసారి ఇలాగా. వీళ్ళ ఆతిథ్యం కూడా చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఫ్రీగా భోజనాలు అవన్నీ ఏర్పాటు చేశారు. మన సంస్కృతిలో భాగంగా వీళ్ళు రోజంతా బయటే ఉంటారండి. ఎవరి చేతుల్లో చూసిన కోళ్ళే చూడండి. కోడి పందాలు, గుండాటలు, మళ్ళీ లోన బయట కాకాట్లు, ఇవన్నీ జనాలందరూ బయటకు వచ్చేసి సరదాగా గడుపుతారండి. ఈ సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు పోగు చేసుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారండి. గెలుచుకున్న వాళ్ళు మహారాజులు, ఓడిపోయినా వాళ్ళు బాధపడరండి. మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటారు. అదొక సరదా అండి వాళ్ళకి. కోడి పందేలే కాకుండా ఆహ్లాదకరమైన ఆటలు అందరికి, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ అందరికి కూడా విత్ భోజనాలు భోజనాలు కూడా ఫ్రీగా పెడుతున్నారు. టీ కూడా టైం టీ స్నాక్స్ అన్నీ ఇస్తున్నారు. అన్నీ కూడా క్వాలిటీగా ఉన్నాయి. కానీ ఇంతమంది ఈ కార్యక్రమం ఇంత ఇదిగా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది అందరికీ కుదరదు. చూడండి జనాలు ఎంత ఎక్కువగా ఉన్నారో. ఇక్కడ కూడా గుండాట అనుకుంటాను. ఇది గుండాట, నలుపు తెలుపు అలాంటి ఆటలన్నీ ఆడతారండి ఇక్కడికి వచ్చి. ఇది కూడా ఒక కోడి పందెం బరి. ఇక్కడ కూడా జనాలందరూ కోడి పందాల కోసం కోళ్ళు పట్టుకొని ఉన్నారు. అన్ని కోడి పందాల కోసం కోళ్ళు అయిపోయిందా? అవ్వలేదండి ఇంకా. ఇది ఫస్ట్ ఆట మీది? ఫస్ట్ ఆట లేదండి ఇప్పుడు ఇది ఇంకా బరిలో ఒకసారి అయిందా? వేసిందా? ఆల్రెడీ పుంజి వెళ్ళదు మీరు వేస్తున్నారు అదే మామూలు సరదాగా చూడడానికి వచ్చాను. దీనికి ఏమేమి పెడతారు మీద అడగాలి. ఏం పెడతారు? నార్మల్ మేత సోలు గుండి. ఓకే ఓకే. చికెన్ బాగా రెడీ చేశారా? పర్లేదండి. పండించబడి ఓకే. మధ్యాహ్నం నాన్ వెజ్ కర్రీ విత్ స్వీట్ అండ్ హాట్. చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఇలాగే జరుగుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కోడి పందాలు జనాలు చూడండి ఎలా ఉన్నారు. పందాలు తక్కువలో ఉండవండి, చాలా ఎక్కువలోనే ఉంటాయి. అవి ఎంత అనేది మనకు తెలియదు. వేలో లక్షలో మరి. కావాలి. ఇక్కడ ఇది పిల్లలు మహిళల సెక్షన్ అండి. ఇక్కడ చూడండి ఒక గుర్ర బగ్గీ ఉంది. ఇది మోబుల్ కాదు. దీని దగ్గర చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే ఈ పిల్లలందరూ ఆ గుర్ర బండి ఎక్కి సింహాసనం ఎక్కినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. చూడండి ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలు ఆ గుర్ర బండిలో కూర్చొని రాజు యువరాణి యువరాజుల్లాగా. అలాగే ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. దీని వెనకే ఒక గుర్ర బండి కూడా ఉంది చూడండి. ఇది నిజమైన గుర్రం. ఈ బండి అయితే కదలదు, కానీ పిల్లలందరూ దీనిలో ఎక్కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సరదాగా సంబరపడిపోతున్నారు. గుర్ర బండి ఎక్కాం మేము అన్న ఆలోచనలో. చూడండి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. బాగుందా? అలాగే ఇటు చూస్తేనేమో ఇక్కడ అంతా కోలాహలంగా చాలామంది
ఇది ఒక వింటేజ్ కార్ అండి. ఈ కారులో ఎక్కి కూడా ఆనాడు కారులో తిరుగుతున్నామా అన్న ఫీలింగ్ ఉంది. పిల్లలే కాదండి, పెద్దలే కాదండి, పిల్లలు కూడా ఈ వింటేజ్ కార్ ఎక్కి ఫొటోస్ తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు పిల్లలు చూడండి, వీళ్ళు కవల పిల్లలట. వీళ్ళు కూడా చాలా సరదా పడుతున్నారు. చూడండి ఎలా ఉన్నారు, ఎంత ముద్దుగా ఉన్నారు. ఇక్కడ పిల్లలకి సంబంధించిన చాలా ఆట వస్తువులు ఉన్నాయి. ఇవేమో చిన్న చిన్న వంట పాత్రలండి. ఇవి చూస్తుంటే మా చిన్నతనం గుర్తొస్తుంది. మా చిన్నతనంలో మనం కూడా ఈ వంట పాత్రలో వంటలు వండి పెద్దవాళ్ళకి పెట్టేవాళ్ళం కదా. అలాగే ఇవి అమ్మాయిలకు సంబంధించిన చిన్న చిన్న సాఫ్ట్ టాయ్స్. ఇవేమో అబ్బాయిల బొమ్మలండి. ఈ పిల్లలకే కాదండి, అమ్మాయిలకే కాదు, లేడీస్కి కూడా ఇక్కడ ఒక చిన్న లేడీస్ కార్నరే ఉందండి. ఇక్కడ చూడండి, బ్యాంగిల్స్, అలాగే హెయిర్ బ్యాండ్స్, చైన్స్, ఒకటేమిటి అన్నీ ఉన్నాయి. ఇవి ఈ 2 రోజులు కూడా ఉన్నాయట. శనివారం ఆదివారం కూడా ఉంటుందంట ఈ కార్నర్. ఇవి వెనక బ్యాగులు కూడా ఉన్నాయి చూడండి. ఒకటేమిటి, ఆడవాళ్ళకి ఉపయోగపడే చిన్న చిన్న వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ సంక్రాంతి బరిలో ఇవి కూడా వాళ్ళు కొనుక్కోవడానికి వీలుగా అరేంజ్ చేశారు. ఇవి స్పెషల్గా. నిజంగా ఈ బరిలో అమ్మాయిలకి, పిల్లలకి, మహిళలకి కూడా ఏర్పాట్లు చేయడం చాలా బాగుంది. ఇక్కడ చాలామంది పిల్లలు కొంటున్నారు చూడండి. ఈ బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, ఇలాంటివన్నీ, క్లిప్స్ కూడా ఉన్నాయి. ఇలాంటిదే రోడ్డుకి అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి అరేంజ్ చేశారు. అక్కడ రెడ్గా కనిపిస్తుంది కదా, అందులో కూడా బ్యాంగిల్స్ అవే అమ్ముతున్నారనమాట. అలాగే ఇటు సైడ్ చూస్తే పిల్లల బొమ్మలు. ఇక్కడ కూడా బ్యాంగిల్స్, క్లిప్స్, వాటితో పాటు గరిట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఈ గరిట్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అలాగే అక్కడ చూడండి, పిల్లలందరూ ఎగురుతున్నారు. బహుశా అది జంపింగ్ జాక్స్ అనుకుంటాను. ఈ పిల్లలిద్దరు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ఎగరడం పడ్డం, ఎగరడం పడ్డం, మళ్ళీ లేయడం, ఎగరడం. ఇది వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్గా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు కవల పిల్లలటండి, ఖ్యాతి, కార్తీ వీళ్ళ పేర్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక జంపింగ్ జాక్స్. ఈ పిల్లలైతే మమ్మల్ని కూడా వీడియో తీయండి అని అడుగుతున్నారండి మనల్ని. వీళ్ళ తర్వాత మేము ఎక్కుతాము, అప్పుడు మాకు కూడా షూట్ చేస్తారా అని అడుగుతున్నారు. కానీ వాళ్ళు అస్సలు దిగేటట్టు లేరండి. ఎగిరిందే. ఈ అమ్మాయి చూడండి, డ్యాన్స్ వేస్తూ మరీ ఎగురుతుంది. ఎంజాయ్ చేస్తున్నారు ఈ పిల్లలు, చాలా ఎంజాయ్ చేస్తున్నారండి వీళ్ళు. ఈ బరిలో కోడి పందాలు జరుగుతున్నాయి చూడండి. ఇది ఫుల్ జనాలతో ఉన్నారు. అటు అటు అటమ్మ అటు ఇంకా జరుగుతాయండి నైట్ వరకు. ఇక్కడ జెంట్స్కే కాదండి, లేడీస్ కూడా సపరేట్ కోళ్ళ పందారు బరిలు ఉన్నాయంట. అది లేడీస్ బరి కూడా సపరేట్గా ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ అయింది. మళ్ళీ 6:30కి లేడీస్ బరి కూడా స్టార్ట్ అవుతుందంట. జెంట్సే కాదు, లేడీస్ కూడా పందాలు కాస్తున్నారండి ఇక్కడ. చూడండి ఎంత కోలాహలంగా ఉందో, ఎంతమంది జనాలు. ఇది చాలా పెద్దదండి. లేడీస్కి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ధీటుగా లేడీస్ కూడా పందాలు కాస్తున్నారు ఇక్కడ. లేడీస్ కూడా ఈ ఆనందంలో మన సాంస్కృతిక కోడి పందాల్లో పాల్పంచుకుంటున్నారు. చూడొచ్చు, చాలామంది ఉన్నారు ఇక్కడ. చూడండి, ఇది కూడా ఒక కోడి పందాల బరి. ఇది పెద్దది. జనాలు చూడండి ఎలా ఉన్నారు. ఉదయం నుంచి ఇప్పుడు 6 అవుతుంది టైం, ఇప్పటి వరకు పందాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిల్లో ఎన్ని డబ్బులు చేతులు మారాయో మనకు తెలియదు. కోలాహలం
ఇక్కడ కోడి పందాలే కాదు ఇంకా చాలా ఆటలు పిల్లలకి మహిళలకు కూడా ఎక్కువ ఉన్నాయండి. ఎలా ఉందండి ఈ ఇయర్ ఇక్కడ? మామూలుగా కోడి పందాలే ఉండేవి కదా, కానీ ఇప్పుడు మీకు సంబంధించి పిల్లలకు సంబంధించి కూడా ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడే వచ్చామండి, ఎప్పుడు రాలేదా? ఈ ఇయర్ ఎలా అనిపించింది పండగ? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వీళ్ళు మెచ్చుకుంటున్నారండి. ఇదివరకు కోడి పందాలంటే ఒక్కరు అబ్బాయిలే ఉండేవాళ్ళు. అవునవునవును, అన్నిట్లో పాల్గొంటున్నారు. పిల్లలు కూడా కాస్తారా? లేడీస్ అందరూ కాస్తున్నారు కదండి. కాస్తున్నారా? ఓకే ఓకే ఓకే. మళ్ళీ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది కదా అక్కడ. బాగుందండి. అదే ఈసారి ఇక్కడ పెద్దగా పెట్టినట్టు బాగుంది. ఈ సంబరాలు ఎక్కడ లేవు కదా. ఏ ఊరు ఇది? నౌడూరు అండి. నౌడూరు ఉన్నాయమ్మా, నేను కూడా చూసాను. కానీ ఇలా పిల్లలకి ఎగ్జిబిషను అలాంటివి లేవు. ఎగ్జిబిషన్లు పెట్టారండి ఇప్పుడు. ఏంటమ్మా నువ్వు? అలా లాగాగు, నీ వేషం ఏంటి? కాదు, ఎంతమంది లేడీస్ ఉన్నారో ఇక్కడ. ఆడవాళ్ళకు కూడా ఈసారి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు ఇక్కడ. అంత కోలాహలం అంతా ఇక్కడే ఉంది. పండగ కోలాహలం అంతా, పండగ వాతావరణం అంతా ఫుల్ ఇక్కడే ఉంది. ఇక్కడ ఇలా ఈవినింగ్ వరకు అయిందండి. అయినా ఇంకా ఏమాత్రం సందడి తగ్గలేదు. జనసందోహం చూడండి. అయినా ఈవినింగ్ అయినా ఇంకా అలాగే ఉన్నారు. ఈవెన్ 10 వరకు ఇలాగే ఉంటుందట. ఫుల్ జనాలేనండి ఇక్కడ. ఇవి ఇంకా చికెన్ పకోడీలు అవుతూనే ఉన్నాయి. కోళ్ళు ఇంకా దీనిలో వేడిగా అవుతూనే ఉన్నాయి. ఎంతండి? 500 అండి కిలో. కిలో 500. ఓకే. రోజుకి ఎన్ని కిలోలు పడతాయి? ఒక 80-90 కోళ్ళు అమ్ముతారు. 89 కోళ్ళు అంటే ఎన్ని కేజీలు వస్తాయి మీకు? అంతే 160-170 కిలో. 200 అనుకోండి. 200 కేజీల వరకు యావరేజ్ రోజుకి. ఇక చూడండి ఇలాగే అన్నీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం వండిన బిర్యానీ అండి ఇది. ఎంతమందికి అమ్మా? ఎంతమంది కోసం అని వండుంటారు? ఇది 100 మందికి అండి. 100 మందికి. ఇలా ఎంతమందికి ఇవాళ? ఇవాళ అంటే బిర్యానీ తక్కువ ఉంటుంది. ఈ ఐటమ్ ఇవన్నీ చికెన్ పకోడీ మాత్రం ఎక్కువ. ఒక 400-500 మందికి వస్తారా వస్తారండి తినడానికి? వస్తారు. ఓకే. ఇక్కడ చికెన్ పకోడీ జరుగుతుందండి. ఎలాగమ్మా ఇది ప్లేట్? కేజీ 600. కేజీ 600. ఓకే, కేజీ 600 చొప్పున. ఇదిగోండి ఇవన్నీ. ఇక్కడ బిర్యానీ తక్కువ వెళ్ళిద్దంట, కానీ చికెన్ పకోడీ అవి ఎక్కువ వెళ్తాయంట. దాదాపు ఒక 500-600 మంది దాకా తింటారట ఇది. బిర్యానీ ఎలాగమ్మా? 150 అండి. 150 ఒక ప్లేట్. చికెన్ కర్రీ పెరుగు చట్నీతో. చికెన్ కర్రీ పెరుగు చట్నీ. ఓకే, చూడండి వేడి వేడి బిర్యానీ. దాంట్లో కర్రీ కూడా వేస్తారు ఇప్పుడు. కర్రీ పార్సిల్. పార్సిల్ కడుతున్నారు. పార్సిల్ ఎట్టండి? పార్సిల్ అయినా సేమ్ రేటేనా? అదే రేట్ అండి. ఓకే, పార్సిల్ కూడా అదే రేట్ అండి. ఎక్కడి నుంచి వచ్చారా? ఏం చదువుతున్నావు? ఏం చేస్తున్నావు మరి?